ఈనాటి ఆరాధనకు స్పాన్సర్ చేయవారికి ప్రత్యేకమైన ఉద్దేశములు: దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతగా మరియు అన్ని పరిస్థితుల్లో తోడుగా ఉండి సంరక్షించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, శాంతా మేరీకి మంచి ఆయుధారోగ్యమును ప్రసాదించమని, వినోద్కి మంచి ఉద్యోగమును మరియు దేవుని చిత్త ప్రకారం మంచి వివాహము జరగాలి అని, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రశాంత్ రెడ్డికి స్వస్థతను దయచేయమని, మరియు కుటుంబంలో ఉన్న వారందరి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలి అని, మరణించిన ప్రతాప్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు శాంతా మేరీ మరియు వారి కుటుంబ సభ్యులు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ నిత్యము నిన్నే ఆరాధింతుము అనే ఈ ఆరాధనకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్నటువంటి మీ అందరినీ, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా ఈ ఉదయకాల సమయంలో ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించి కాచి కాపాడాలి అని ఈ ఆరాధనను మీ అందరి కొరకు అంకితము చేస్తూ ఉన్నాను. అందరూ కూడా మోకరించండి, ఏకీభవించి అందరూ కలిసి ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం. వర్షధర ఘరావానా యేసయ్యా, ఎండిపోయిన భూమి నా యేసయ్యా. వర్షధర ఘరావానా యేసయ్యా, ఎండిపోయిన భూమి నేనయ్యా. వర్షధర ఘరావానా యేసయ్యా, ఎండిపోయిన భూమి నేనయ్యా. ఈ నేలలో పంట లేదయ్యా, నా మనసులో శాంతి లేదయ్యా. ఈ నేలలో పంట లేదయ్యా, నా మనసులో శాంతి లేదయ్యా. వర్షధర ఘరావానా యేసయ్యా, ఫలింపజేయుమా పరమేశ్వరా. వర్షధర ఘరావానా యేసయ్యా, ఫలింపచేయుమా పరమేశ్వరా. దివ్య సప్రసాదములో ఈ వేకువ జామున మందరిని దీవించడానికి, మా అందరిని ఆశీర్వదించడానికి, మా అందరిలో ఉన్న పాప శాపాలు తొలగించడానికి, మంచి ఆరోగ్యముతో మమ్ము దీవించడానికి మా ముందు ప్రత్యక్షమైనటువంటి ఓ ప్రభువా, నీకు స్తోత్రమయ్యా. మా పాపములన్నీ కూడా పరిహరించండి ప్రభువా. మాలో ఉన్నటువంటి భయములను ప్రారదోలండి ప్రభువా. మీ కృపతో మమ్ము ఆదరించండి దేవాని. ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. పాపములన్నీ పరిహరించుమా, భయములెల్లా ప్రారదోలుమా. పాపములన్నీ పరిహరించుమా, భయములెల్లా పారద్రోలుమా. పాపములన్నీ పరిహరించుమా, భయములెల్లా ప్రారదోలుమా. పాపములన్నీ పరిహరించుమా,
భయములెల్లా పారద్రోలుమా. యేసునాథుడా నా రక్షక, 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 యేసునాథుడా నా రక్షక. నీదు కృపతో ఆదరించుమా, నీదు కృపతో ఆదరించుమా. వర్షధర ఘరావా నా యేసయ్యా, స్తోత్రమయ్యా. ఎండిపోయిన భూమి నేనయ్యా, వర్షధరగరావా నా యేసయ్యా, ఎండిపోయిన భూమి నేనయ్యా. యేసయ్యా, నిస్సహాయ స్థితిలో అనేక బాధలతో, అనేక సమస్యలతో, అనేక ఇబ్బందులతో, అనేక ఉద్దేశాలతో మీ ముందు మోకరించి ఉన్నాము ప్రభువా. మానసికమైన శారీరకమైనటువంటి గాయాలతో బాధపడుతూ ప్రభువా మీ ముందు మోకరించి ఉన్నాము ప్రభువా. మా బాధను తొలగించండి ప్రభువా, మా సమస్యలు తొలగించండి ప్రభువా. ఈ ఆరాధన ద్వారా ఈ వేకువ జామున ప్రభువా మేము చేస్తున్నటువంటి ఈ ఆరాధన మా కుటుంబానికి దీవెనకరంగా మారునుగాక, మా బిడ్డలకు దీవెనకరంగా మారునుగాక, మా విశ్వాసము బలపడునుగాక. ఈ ఆరాధన ద్వారా మాకు స్వస్థత లభించునుగాక, ఈ ఆరాధన ద్వారా మాలో ఉన్నటువంటి విశ్వాసము బలపడునుగాక, ఈ ఆరాధన ద్వారా మాలో ఉన్న అన్ని బంధకాల నుండి విడుదల కలుగునుగాక. మనోవేదలను గుణపరచుమా, తనువు గాయమెల్లా స్వస్థపరచుమా. మనోవేదలను గుణపరచుమా, తనువు గాయమెల్లా స్వస్థపరచుమా. మనోవేదలను గుణపరచుమా, తనువు గాయమెల్లా స్వస్థపరచుమా. మనోవేదలను గుణపరచుమా, తనవు గాయమెల్లా స్వస్థపరచుమా. యేసునాథుడా పరమ వైద్యుడా, 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 యేసునాథుడా పరమ వైద్యుడా. గాయములెల్లా స్వస్థపరచుమా, మా గాయములెల్లా స్వస్థపరచుమా. వర్షధర ఘరావా నా యేసయ్యా, స్తోత్రమయ్యా. ఎండిపోయిన భూమి నేనయ్యా, వర్షధరగరావా నా యేసయ్యా, అందుకు చప్పట్లు కొడుతూ ఎండిపోయిన మన ముందు ఉన్నటువంటి ఆ గొప్ప దేవుని ఆరాధించుకుంటూ మనలో ఉన్నటువంటి బాధలను, మనలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా తొలగించమని ఈ వేకువ జామున ఆయనను ఆరాధిస్తూ ఉండగా ఈ రోజంతా మనందరినీ కాచి కాపాడమని, ఈ రోజంతా మనం చేస్తున్న ప్రతి పనిలో తోడుగా ఉండమని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. ఎండిపోయిన భూమి నేనయ్యా, ఈ నేలలో పంట లేదయ్యా, నా మనసులో శాంతి లేదయ్యా, ఈ నీళ్ళలో పంట లేదయ్యా. అవును దేవా, నా మనసులో శాంతి లేదయ్యా. వర్షధర ఘరావా నా యేసయ్యా, స్తోత్రం దేవా. ఎండిన భూమి నేనయ్యా, వర్షధర ఘరావా నా యేసయ్యా,
ఫలింపచేయుమా పరమేశ్వరా, వర్షధరగరావా నా యేసయ్యా, ఎండిపోయిన భూమి నేనయ్యా. అవును దేవా, వర్షధరగరావా నా యేసయ్యా, ఫలింపచేయుమా పరమేశ్వరా, చెప్పండితో వర్షధరగరావా నా యేసయ్యా, ఎండిపోయిన భూమి నేనయ్యా. వర్షధరగరావా నా యేసయ్యా, ఫలింపచేయుమా పరమేశ్వరా, వర్షధరగరావా నా యేసయ్యా, ఎండిపోయిన భూమి నేనయ్యా. వర్షధరగరావా నా యేసయ్యా, ఫలింపచేయుమా పరమేశ్వరా, వర్షధరగరావా నా యేసయ్యా, ఎండిపోయిన భూమి నేనయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, వర్షధరగరావా నా యేసయ్యా, ఎండిపోయిన భూమి నేనయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకి లేపి ఒక గొప్ప దేవుని ఆరాధించి మహిమపరచుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా పరమేశ్వరా, ఓ యేసు రాజా, కాపాడుమా మమ్ము దీవించుమా, మాలోని పాపములను మాలోని శాపములను మాలోని రోగములను తొలగించుమా యేసయ్యా ప్రభు నా యేసయ్యా. అవును దేవా, ఈరోజు ఈ ఉదయకాల సమయంలో మీ ముందు మోకరించి అడుగుతున్నాం ప్రభువా, కుటుంబ సమేతముగా మీ ముందు మోకరించి ప్రార్థిస్తూ ఉండగా ప్రభా, మా కుటుంబం మీద మీ చల్లని దీవెనలు కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. మా కుటుంబంలో ఉన్న అన్ని సమస్యలు తొలగించమని ప్రార్థిస్తున్నాం. మా కుటుంబంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం. అప్పుల సమస్యతో, అనేక ఆటంకాలతో, బంధకాలతో, వ్యాధులతో, బాధలతో, అనేక రకరకాల మానసిక శారీరక సమస్యలతో కొట్టి మిట్టాడుతున్న ప్రతి బిడ్డకు స్వస్థత కలుగునుగాక, విడుదల కలుగునుగాక, ఆరోగ్యము వచ్చునుగాక, గొప్ప కార్యాలు జరుగునుగాక, విశ్వాసము బలపడునుగాక. హల్లెలూయా, 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 నిత్యము నిన్నే ఆరాధింతుము అనే ఈ ఆరాధన కార్యక్రమము ద్వారా ఈ వేకువ జామున ఎంతో మంది విశ్వాసాన్ని బలపరుస్తున్నటువంటి దేవా స్తోత్రమయ్యా. ఈ ఆరాధనను నడిపించే యోగ్యతను మాకు ప్రసాదించినందుకు స్తోత్రము ప్రభు. ఈ ఆరాధనలో పాలు పంచుకుని మేము స్తుతించి ఆరాధించి మీ దీవెనలు పొందుకునే భాగ్యాన్ని దయచేస్తున్నందుకు స్తోత్రం ప్రభు. వేకువ జామున నన్ను స్తుతించు వారిని నేను తప్పకుండా దీవిస్తానని వాగ్దానము చేస్తున్న తండ్రి స్తోత్రం. అనేకమైన బాధలతో, సమస్యలతో, ఇబ్బందులతో మీ ముందు మోకరించి అనేక ఉద్దేశాల కొరకు ప్రార్థిస్తున్న ఈ బిడ్డలందరినీ కూడా మీకు సమర్పిస్తున్నాము ప్రభువా. ఏ ఒక్క బిడ్డను కూడా వదిలిపెట్టకుండా ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించి కాచి కాపాడమని, ఈ బిడ్డలు ఎక్కడ
ఉన్నారో మీకు తెలుసు ప్రభా. దారి ప్రయాణములో ఉంటూ ఉండగా వారిని గమ్యస్థానానికి చేర్చమని ప్రార్థిస్తున్నాను. ఈ రోజు ప్రభా బిడ్డలు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటూ ఉండగా బహు గొప్పగా ఈ బిడ్డలు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజు ఎవరెవరైతే జాబ్ ఇంటర్వ్యూలకు వెళుతూ ఉన్నారో, చదువుకోవడానికి వెళుతూ ఉన్నారో, బిజినెస్ చేయడానికి వెళుతూ ఉన్నారో, అనేక వ్యాపారాలను నడిపించడానికి ప్రయాణం చేస్తూ ఉన్నారో ప్రభా, ఈ బిడ్డలకు తోడుగా ఉంటూ గమ్యస్థానానికి చేర్చమని ప్రార్థిస్తున్నాను. ఈ రోజు రోడ్డు మీద తిరుగుతున్న ప్రతి వాహనాన్ని మీకు సమర్పిస్తున్నాను ప్రభా. ఆ వాహనములో ఉన్న ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తున్నాను ప్రభా. అందరికి కూడా సురక్షితంగా చేర్చమని ప్రార్థిస్తున్నాను. ఈ వేకువ జామున ఈ ఆరాధన ప్రతి బిడ్డకు, ప్రతి ప్రాణికి, ప్రతి విశ్వాసికి ఆశీర్వాదకరంగా మారునుగాక. ప్రతి ఒక్కరిలో పశ్చాత్తాపము, మారు మనసు, విశ్వాసము బలపడునుగాక. మీకు ప్రియమైన బిడ్డలుగా, సాక్షులుగా వీళ్ళందరూ కూడా జీవించుదురుగాక. అందరూ కూడా తలలు వంచండి. ఆ గొప్ప దేవుని ఆశీర్వాదాన్ని స్వీకరిద్దాం. ఆ గొప్ప దేవునికి మించిన శక్తి లోకములో ఏదీ లేదు. ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుని ఈ రోజంతా మనం చేసే ప్రతి పనిలో, తలంచే ప్రతి తలంపులో గొప్ప ఆశీర్వాదాన్ని దయచేయమని, విదేశాల్లో ఉన్న బిడ్డలను దీవించమని, వారికి మంచి ఉద్యోగాలను దయచేయమని, ఎవరెవరైతే ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరి ఉన్నారో ఆ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని, ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ప్రపంచవ్యాప్తముగా ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న మన తెలుగు బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభా, ప్రతి బిడ్డకు ఈ ఆరాధన ఆశీర్వాదకరంగా మార్చి ప్రభు ఈ ఆరాధన ద్వారా బిడ్డలను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. అదేవిధంగా ప్రభా, ఈ ఆరాధనను కొనసాగించడానికి సహాయ సహకారాలు అందించినటువంటి బిడ్డలందరినీ దీవించమని, ఈ ఆరాధన టెలికాస్ట్ చేయడానికి సహకరించిన బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని, నూరంతలుగా ఈ బిడ్డలను ఫలింపచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. అందరూ కూడా మోకరించండి. ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని స్వీకరించుకుందాం. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనందరిని శాంతితోను, సమాధానముతోను, ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పాపములన్నీ పరిహరించుమా, భయములెల్లా పారద్రోలుమా. యేసునాథుడా నా రక్షకా, యేసునాథుడా పరమ వైద్యుడా, యేసునాథుడా నా రక్షకా. నీదు కృపతో ఆదరించుమా. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనే, స్తుతి, స్తోత్రము, నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనే, స్తుతి, స్తోత్రము, నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనే, స్తుతి, స్తోత్రము, నమస్కారములు కలుగునుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ దేవుడు ఈ ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్, ఆమేన్.